జనరల్ గా రివర్సల్ అని అన్నారు కాబట్టి డయాబెటిక్స్ రిలేటెడ్ ఎంత టైం పడుతుంది యూజువల్ గా అంటే యావరేజ్ గా మనం చూసుకుంటే? అంటే అది పేషెంట్ దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో ఎంత ఏజ్ తక్కువ ఉంటే బాడీ రెస్పాండ్ అంత బాగుంటది. అంటే 30 ఇయర్స్ పర్సన్ కి రెస్పాండ్ అయినట్టుగా 60 ఇయర్స్ పర్సన్ కి బాడీ రెస్పాండ్ కాదు. అంటే ఏజ్ ఎంత తక్కువ ఉంటే అంత స్పీడ్ గా అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, సో డయాబెటీస్ వచ్చి ఎంత టైం అయింది, రీసెంట్ గా వచ్చింది 2-3 ఇయర్స్ అయింది, జస్ట్ లైక్ దట్ వీ కెన్ గెట్ ద రిజల్ట్ 3 to 6 months లో. సో డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ 15-20 ఇయర్స్ అయింది. సో అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే రఫ్ గా చెప్పాలంటే 6 months to 12 months ఈస్ ఎ గుడ్ ఎనఫ్ టైం ఫర్ దెమ్ టు, అంటే 6 to 12 months లో వీ కెన్ హెల్ప్ దెమ్ టు రెడ్యూస్ దేర్ మెడిసిన్. అంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయండి, ఒకటి రివర్సల్ అండ్ రెమిషన్. రివర్సల్ అంటే ఏంటి అంటే HbA1c 6.5 కంటే తక్కువకి తెచ్చేసి మెడిసిన్ అన్ని ఆపేస్తున్నాము. రెమిషన్ లో ఇప్పుడు 20 ఇయర్స్ డయాబెటీస్ ఉంది అనుకోండి, వాళ్ళకు కంప్లీట్ గా స్టాప్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. బట్ HbA1c 6.5 బిలో తెచ్చేసి మినిమం డ్రగ్స్ తో పెట్టినా గానీ కాంప్లికేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే డయాబెటీస్ లో కాంప్లికేషన్ రావడానికి ఒక రెండే రీజన్స్. ఒకటి షుగర్ కంట్రోల్లో లేదు, రెండు కంట్రోల్లో ఉంది బట్ డోస్ ఆఫ్ మెడిసిన్ హై ఉన్నాయి. మనం ఇప్పుడు కంట్రోల్లోకి తెచ్చినాము, మినిమం డ్రగ్స్ తో పెడితే కాంప్లికేషన్ రిస్క్ ని తగ్గించుకుంటున్నాం. అది ఎప్పటికి లాంగ్ టర్మ్ డయాబెటీస్ అండ్ 15-20 ఇయర్స్ అయింది అన్న వాళ్ళకి. అదే 10 ఇయర్స్ లోపు ఉంది, 60 ఏజ్ లోపు, 50 ఏజ్ లోపు అన్నప్పుడు వీ కెన్ కంప్లీట్లీ హెల్ప్ దెమ్ టు రివర్స్ అండ్ స్టాప్ ద డ్రగ్స్ ఆల్సో.